సోషల్ మీడియాలో వ్యవస్థీకృతంగా విద్వేషాన్ని చిమ్ముతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రుల బృందం నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో సోషల్ మీడియా జవాబుదారీతనం మరియు పౌరుల రక్షణపై నిర్వహించిన మంత్రుల బృందం సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలపై చేసే సద్విమర్శలను ప్రభుత్వం స్వాగతిస్తుందని, అయితే ఉద్దేశపూర్వక విద్వేష వ్యాఖ్యలను, ముఖ్యంగా మహిళలపై అసభ్య పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఏఐ ఆధారిత డీప్ ఫేక్ కంటెంట్ను అరికట్టడానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. సోషల్ మీడియా వాడకానికి సంబంధించి వయస్సు ఆధారిత నిబంధనలను తీసుకురావాలని చర్చించారు. ఆస్ట్రేలియా, యూకే మరియు ఐరోపా దేశాల్లో అమలు చేస్తున్న కఠినమైన సోషల్ మీడియా నియంత్రణ చట్టాలు, భారీ జరిమానాలపై అధ్యయనం చేసి రాష్ట్రంలో ఒక బలమైన లీగల్ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విదేశాల్లో ఉండి ఏపీ ప్రభుత్వంపై, న్యాయ వ్యవస్థపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లపై నమోదైన కేసుల్లో నెల రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నేరస్తుల సోషల్ మీడియా ఖాతాలను తక్షణమే సస్పెండ్ చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేషన్ సెల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఐఎన్పీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఐజీ ఆకే రవికృష్ణ మరియు న్యాయ, ఐటీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.